నంబరు గోకరాజు గంగరాజు స్టేడియంలో బ్లైండ్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు జడ్జి కృష్ణమోహన్, సాబ్ చైర్మన్ రవినాయుడు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ ని హైకోర్టు జడ్జి కృష్ణమోహన్, సాబ్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. అనంతరం సాబ్ చైర్మన్ రవినాయుడు మీడియాతో మాట్లాడారు. ఎంఎస్కే ప్రసాద్ స్టేడియంలో బ్లైండ్ నేషనల్ టీ20 మ్యాచ్ ని నిర్వహించడానికి రావడం జరిగిందని తెలిపారు. అంద క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. పారా అథ్లెటిక్స్ కూడా పాలసీ 3% రిజర్వేషన్ జీవో జారీ చేసిందని చెప్పారు. బెస్ట్ ఇంటెన్సివ్ ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు. 1 సంవత్సర కాలంలో 3 కోట్లు మంజూరు చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు. రానున్న రోజుల్లో పారా అథ్లెటిక్స్ అందులకు 100 మందిలో 3 ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పారు. My humble namaskars and congratulations to the organizers, the players, and every one of you who are participating in this IndusInd Bank Nagesh Trophy. I am very happy to inaugurate this tournament. I congratulate every player participating from different states to have a good success and good performance in the trophy. I congratulate the SAP chairman for extending the government's support for these visually challenged people in the sports. I congratulate and I appreciate the efforts made by the government of Andhra Pradesh and the central government, its corporations, for extending all cooperation to see that these visually challenged people also come up in their lives on par with any other person in the society. Indeed, these visually challenged persons, ignoring their disability, ignoring their disadvantage, they are converting into an advantageous situation for them to come up in their lives with their strong determination and persuasion to stop, for which I am very happy to support them in all aspects. I congratulate once again all of them. ఈరోజు ఎంఎస్కే ప్రసాద్ స్టేడియంలో బ్లైండ్ నేషనల్ టీ20 మ్యాచెస్ నిర్వహించడానికి ఈరోజు ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. బ్రహ్మాండంగా ఏదైతే రెగ్యులర్గా జరుగుతున్న ఏదైతే టీ20s ఉన్నాయో, లేకపోతే వరల్డ్ కప్ ఉందో, ఆ స్థాయిలోనే ఈరోజు బ్లైండ్ క్రికెట్ ఆ స్థాయిలోనే టోర్నమెంట్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. తదనుగుణంగా కూడా మనం చూసాం, మొన్నే టీ20లో మన మహిళా టీం బ్రహ్మాండంగా రాణించారు, గెలిచిన తర్వాత ఈరోజు దేశంలో ఉన్న ప్రతి క్రీడాకారుడికి వాళ్ళు ఆదర్శంగా నిలబడ్డారు. అనేక ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి శారీరకంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, మేము ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పడిన ప్రతి స్ట్రగుల్కి ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో మేము దేన్నైనా ప్రూవ్ చేయగలుగుతామనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఒక ఆదర్శంగా నిలబడుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులకు అండగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే బ్లైండ్ క్రికెటే కాదు, ఈరోజు మన దగ్గర ఉన్న ఏ డిసిప్లిన్స్ అన్ని డిసిప్లిన్స్కి అండగా ఉండాలని సంకల్పించి ఈరోజు పారా అథ్లెటిక్స్ కూడా మేము పాలసీ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఒకప్పుడు హర్యానానో ఒరిస్సానో ఏదో చిన్నవి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దేశంలోనే మొట్టమొదటిగా 3% రిజర్వేషన్ని డైరెక్ట్గా ఏదైతే పారా అథ్లెటిక్స్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. జీవో కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బెస్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఈరోజు ఇది మొన్న ఏదైతే టీ20 జరిగిందో దానికి